త్వరలోనే అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలు తీసుకొస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అనకాపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన మాడుగుల టీడీపీ కంచుకోటని అన్నారు. విశాఖకు డేటా సెంటర్ తీసుకురావడంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి పనులు చేస్తుంటే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అభివృద్ధి అంటే పరిశ్రమలు, పెట్టుబడులే కాదని, స్వచ్ఛమైన ప్రాంతాలు, పచ్చని పల్లెలని పేర్కొన్నారు. మాడుగుల తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట, ఈరోజు ఎన్డీఏకి కంచుకోట. ఒకప్పుడు అనకాపల్లి అంటే అనకాపల్లి బెల్లం, ఈరోజు అనకాపల్లి అంటే బెల్లం ఒకటే కాదు, ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ అది వస్తే బెంగళూరు కలవరపడింది. వేరే రాష్ట్రాలు ఆశ్చర్యపోయినాయి. కానీ ఇక్కడుండే వాళ్ళు మాత్రం ఒకరిద్దరు ఫ్లాగులు పట్టుకుంటారు వద్దని. డేటా సెంటర్ అంటే తెలియదు, లాభాలు తెలియవు. అంటే వాళ్ళకి కావాల్సింది రాజకీయం కావాలి, ఎవరో చెప్తే నమ్మాలి. ఇంతవరకు డేటా సెంటర్ కన్స్ట్రక్షనే ప్రారంభం కాలేదు, నీళ్లు ఇంకిపోయినాయంట, తాగడానికి నీళ్లు లేవంట. అది మాకు వద్దంటారు. అభివృద్ధి అంటే పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలే కాదు. అభివృద్ధి అంటే స్వచ్ఛమైన ప్రాంతాలు, ఆరోగ్యకరమైన జీవితాలు, పర్యావరణ పరిరక్షణ కూడా. పరిశుభ్రత అంటే రోడ్లను ఊడ్చడం, చెత్తను తరలించడం మాత్రమే కాదు, మన ఇల్లు, వీధి, కార్యాలయం, పాఠశాల, మార్కెట్, బహిరంగ ప్రదేశం, అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి.